ఏంటి బాబు అంత విచారకరంగా ఉన్నారు? విచారంగా ఏముందరా నా బతుకు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఒక తలరంగు బాటిల్ ఎవరా? ఈ డబ్బుల కోసం నువ్వు రిటైర్మెంట్ దాకా అక్కర్లేదు, నెలాఖరికి ఇచ్చేస్తాను. ముగ్గు బుట్ట లాంటి తలతో తిరగలేకపోతున్నాను రా. ఫారెన్ అక్కర్లేదు, ఇండియా చాలు. అయితే ఇదిగో వాడుకోండి. మీ బాధ చూడలేక ఊరింత తిరిగి మరి కొన్నాను. మీకు అందుబాటులో ఉండే సరే, కానీ జాగ్రత్తగా చూసి వాడుకోండి. ఉంటా బాబు. చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. బాబాయ్ గారు, అమ్మా దీనికోసం కూడా పోటీకి వచ్చిందేమో అనుకున్నాను, అంత భ్రమ. రా, మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చావంటే మేమెవరో నీకు తెలిసే ఉండాలి. ఏంటి సంగతి? రేపా, కిడ్నాపా, మర్డర్? బిజినెస్ పార్ట్నరా? కాదు, లైఫ్ పార్ట్నర్. ప్రాబ్లం ఏంటి? నువ్వు డాక్టర్వి కాదు, నేను ఇక్కడ వైద్యం కోసం రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బేంటో చెప్పాలి, మర్డర్ కోసం వస్తే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. దేశంలో భర్తలందరూ భార్యలు హింసిస్తే నా భార్య నన్ను హింసిస్తోంది. ఆడవాళ్ళు అలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. నువ్వు చంపకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చావు? 3 ముళ్ళు వేసిన బంధం నా చేతుల్ని కట్టేసింది. ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. 50 అవుతుంది. లక్షిస్తాను. అడ్రస్ ఏంటి? ఇదిగో, నేను రోజు మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి భోజనానికి వెళ్తాను. రేపు ఆ టైంకి మీరు వెళ్ళి పని ముగించుకోరండి. ఇక్కడే పైకంతో సిద్ధంగా ఉంటాను. టేక్ దట్ లాంగ్. గుడ్ నైట్. ఓకే. వాడి ప్రాణాలు రక్షించడం కోసం నువ్వు అబద్ధం వాడానంట, అంత అవసరం ఏమొచ్చింది? నాగరాత్రి నుంచి మీకేం తెలుసు? కానీ కానీ నేను ఇంటికి వస్తున్న సమయంలో దారిలో అయ్యో బాబాయ్, నన్ను వదలరా. 1000 రూపాయలు సార్, 2000 సార్, నన్ను పట్టుకోండి బాబు. అయ్యో బాబాయ్, నన్ను వదలరా బాబాయ్. అదే బాబు గారు, బాబు అదే బాబు. ఆ దారుణం చూడగానే ఏమ్మా, నువ్వు మోహన్ భార్యవా? అవునండి. మోహన్ ఇంట్లో ఉన్నాడమ్మా? లేరండి, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. అరే రే, వాడితో పని ఉండి వచ్చామే. అలాగా, లోపలికి రండి. ఆయన భోజనానికి వచ్చే వేళ అయింది. ఏమ్మా, ఇంట్లో ఒక్కదానివే ఉన్నట్టున్నావు? అయితే ఆయన వచ్చేస్తారు, లోపలికి రండి. కూర్చోండి. అన్నయ్య గారు భోజనాల సమయానికి వచ్చారు, వడ్డించమంటారా? వడ్డించేస్తున్నా. అబ్బే, మేము భోజనం కోసం రాలేదు, వాడితో పని ఉండి వచ్చాం. మీరు అలాగే అంటారు, కనీసం టిఫిన్ అయినా చేయండి. ఉండండి, వద్దమ్మా. టిఫిన్ తయారయ్యే వరకు ఇది తింటూ ఉండండి. కత్తితేనా? కత్తి నా దగ్గర ఉంది. అమ్మో, అదేంటన్నయ్య గారు అంత కత్తుంది? కత్తి దగ్గర పెట్టుకోవడం వాళ్ళ వంశాచారం. అలాగా, అయినా నాకెందుకులేండి, వస్తాను. ఇదేంట్రా, వాడి అమ్మాయి గురించి ఏవేవో చెప్పాడు, ఈమె చూస్తే అలా లేదు, శుద్ధ అమాయకురాల్లా ఉంది. ఏం చేద్దామంటావు? అదంతా మనకెందుకురా, కిరాయి తీసుకున్నాం, కథం చేస్తే పోలా. చూసారా ఎంత పని జరిగిందో? ఏమిటన్నా ఇది, చిన్నపిల్లల కత్తితో ఆడుకోవడం. చూడండి ఎంత గాయమైందో. ముందు హాస్పిటల్కి వెళ్ళండి, మర్చిపోకుండా. నువ్వు అన్నయ్య అంటూ ప్రేమతో కట్టిన ఈ కట్టు డాక్టర్ ఇచ్చే మందు కంటే బాగా పనిచేస్తుందమ్మా. సర్లే కానీ టిఫిన్ చేయండి, కాఫీ తీసుకొస్తాను. ఏమైందిరా నీకు? వచ్చిన పని మర్చిపోయావా? లేదురా, నేను మనిషిని గుర్తు చేసింది. అదేంట్రా? అవునరా, మనలాంటి వాళ్ళు చేస్తే ఈ లోకానికి వచ్చే నష్టమే లేదు. ఇటువంటి అమాయకురాలు చేస్తే మంచి అనేదే మాయమైపోతుంది. ఆ అమ్మాయిని చంపే కంటే మనమే ఏదో విషం తిని చావటం మేలు. కమా. ఏమిటిది? తెలియడం లేదా? నువ్విచ్చిన డబ్బు.
ఎందుకు తిరిగిస్తున్నారు? చెప్పిన పని చెయ్యలేదు కాబట్టి. భయం వేసిందా? మీ ఆవిడను చూసి జాలేసింది. జాలేసిందా లేక మీకేమన్నా వలేసిందా? ఆ? జాగ్రత్త, జాగ్రత్త. ఇంకొక మాట నీ భార్య గురించి అసహ్యంగా మాట్లాడావా? జాగ్రత్త. ఏం చేస్తారా? ఎవరనుకున్నావురా? మన చెల్లిరా, మన చెల్లి మొగుడురా. చంపుతావురా అండి? వద్దు. డౌన్ డౌన్. నువ్వు చంపాలనుకున్నది నీ భార్యని కాదురా, ఓ దేవతని. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు? నీకు ఆ ఉత్తమరాలు దొరికింది. అందరికీ ఆ అదృష్టం రాదురా. పోరా, పో. బీ హ్యాపీ. పోరా, వెళ్ళు. వెళ్ళి నీ భార్యని జాగ్రత్తగా చూసుకో. పో. రే పెగ్గు, పొరపాటున ఇండియాది అడిగాను రా. ఇండియాలో ఇంత టెక్నిక్ తలరంగు ఉందని వాడితేనే కానీ తెలియలేదురా. నీకేం అన్యాయం చేశాను రా? ఒక్కసారి దొరకరా? ఒక్కసారి. ఇంపార్టెంట్ పెగ్గ మజాకా. ఏరా ఆ, పారిపోయారా? కొట్లేనా? ఆ. ఈ రంగేంట్రా? మరి? కొబ్బరి పీచెట్టుతో ఉన్నా పోదేంట్రా? పొట్టిగా ఉన్నాననే మరి? కొట్లనా? ఆ. కుర్చీ వేసి కొడతాను రా. ఆ. నుంచో. రే బ్లాక్ స్టార్, నువ్వు లేకరా. రేయ్ కదలకు, చంపేస్తాను రే. ఆ? చంపేస్తాను నేను. దింపరా నన్నే రేయ్. కొడతారా? దింపే. రేయ్. మీ సంగతి చూస్తాను. బాబా, ఆ పైన బాబా గారు నిజంగా కూర్చున్నట్టుగా ఉంది కదా, ఎంత బాగుందో. సరే గాని ముందు నడు. ఇంతకంటే పెద్దంచు చీరలేవా? ఉన్నాయమ్మా. ఈ చీరలే నచ్చలేదా? లేదు బావా, ఆ పక్కన చూద్దాం పదా. దా, అవి చూపించండి. అలాగే. అది తీయండి. ఇదే అమ్మా. అది కాదు, ఆ పక్కది. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఈ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి. సుబ్బారావు సార్. మ్యాచింగ్ అని చూడు. అలాగే సార్. ఏమ్మా నాన్నగారు బాగున్నారా? బాగున్నారా? వస్తానండి. అలాగే. ఇది ఓకే, ప్యాక్ చేయి. మీరు నడవండి మన తెస్తా. ఉమ్. ఆ ఊహ ఏంటిలా వచ్చా? నీ పక్కనున్న అమ్మాయి ఎవరో? ఎవరు? ఆ అమ్మాయా? ఆ చీర తీయండి. అవును. హ, నేను చెప్పాను కదా మా మామయ్య గారు అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుందని. వాణి, అది- వాణి ఆ. ఇలారా. ఓహో, ఆ అమ్మాయా? నేను ఇంకా ఎవరో అనుకుని కంగారు పడ్డాను. వాణి మా ప్రొపరేటర్ గారు అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం. అమ్మాయి గారు ఇలా రండి. వస్తానండి. సరే మోహన్, నువ్వు పని చూసుకుని ఇంటికి రా. నాన్నగారు నీతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. వస్తాను. హ్మ్. ఏమి నగలు కావాలో రేపు అమ్మాయి వచ్చి సెలెక్ట్ చేసుకుంటుందయ్యా. అన్ని డైమండ్ సెట్స్ రెడీగా పెట్టు. ఓకే. రావయ్యా రా. నమస్కారం సార్. నమస్తే, కూర్చో. పర్వాలేదు సార్. అరే పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కూడా సార్ ఏమిటయ్యా, ముచ్చటగా మామగారని పిలవచ్చుగా. కూర్చో. అన్నట్టు ముహూర్తం పెట్టినట్టు మీతో చెప్పలేదు కదా. నిన్న సాయంకాలమే సిద్ధాంత్ గారు కలుసుకున్నాను. ఈ నెల 11వ తారీఖునే ముహూర్తం. శుభలేఖలు కూడా ప్రింట్ అయిపోతుంది. అరే ఏటా వేడెక్కే ఎన్నెల్లు చలి కాచుకో, మద్దెక్కే కౌగిల్లో సిగరేటితో జుమ్మంటూ తిమ్మిరి రేపి మై మరచిపో సిగ్గుల్లో
సింగారం జత చేసుకో ముద్దులో వయ్యారం శృతి చేసుకో జాజుల్లో జాతర చేసి చల్లారిపో వేడుకే ఎన్నెల్లో చలి కాచుకో సిగ్గుల్లో సింగారం జత చేసుకో తొలి హాయి దాహాలేవో అలలవడి కోరే నేడు చినరాని తాపాలే రేగేనులే చెలరేగి మోహాలేవో కలల కథలాయను నేడు అధరాల మధురాలే అదిరేనులే కవ్వింపులా నీ వంపులే కవ్వింపులా నీ వంపులే మన్మధుని హరివిల్లులే ఓ వేడెక్కే ఎన్నెల్లో చలి కాచుకో సిగ్గుల్లో సింగారం జత చేసుకో విరజాజి పానుపు పైన విరుల సిరిమల్లెల వాన విరహాల జలకాల తేలించవా నెరజాణ సొంపుల్లోన సుధల జడివానల వీణ జవరాలి వంపుల్లో కలహంసలు చెక్కిళ్ళలో శిల్పాలనే చెక్కిళ్ళలో శిల్పాలనే చెక్కాలి ముద్దాడుతూ ఓ వేడెక్కే ఎన్నెల్లో చలి కాచుకో మద్దెక్కే కౌగిల్లో సెగరేగితో జుమ్మంటూ తిమ్మిరి రేపి మై మరచిపో సిగ్గుల్లో సింగారం జత చేసుకో ముద్దులో వయ్యారం శృతి చేసుకో వాణి వాణి వస్తే బాబా త్వరగా రాబోయ్ కమర్ 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 ఏంటి బాబా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నా గాడ్ ఇస్ గ్రేట్ జీవితంలో నేను అనుకున్నదే సాధించాను